హుస్నాబాద్ లో హరీష్ మాట్లాడుతున్నారు, అలాగే చూద్దాం. పనిచేసింది కానీ కాంగ్రెస్ ఎక్కువ ఆశ చూపింది. కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ జరిగింది. కేసీఆర్ బాగా మనకు రైతు బంధు ఎలక్షన్లో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చిండు, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బీమా ఇచ్చిండు, ఎన్నికల్లో చెప్పకపోయినా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఎన్నికల్లో మాట ఇవ్వకపోయినా కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఇట్లా ఓట్ల కోసం చెప్పకపోయినా మన గురుకుల పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు సన్నబియ్యంతో కడుపు నిండా అన్నం పెట్టిండు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 4 కేజీలు కాదు రేషన్ కార్డు మీద ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తా, సీలింగ్ లేకుండా బియ్యం ఇస్తా అని కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. ఎన్నికల్లో చెప్పినవి చేసిండ్రు, చెప్పని హామీలు కూడా ప్రజలకు ఏం కావాలో మన కేసీఆర్ గారు మనకు చేసి ఇచ్చిండ్రు. అయితే ప్రజలు కేసీఆర్ బాగా చేసిండు కానీ రేవంత్ రెడ్డి 15,000 ఇస్తా అంటుండు కదా, రైతు బంధు 4,000 పెన్షన్ ఇస్తా అంటుండు కదా, అక్కా చెల్లెళ్లకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తా అంటుండు కదా అని ఒక ఆశ పెట్టిండు మనకు. కృతజ్ఞతకు ఆశకు మధ్య పోటీ జరిగితే ఎప్పుడైనా ఆశే గెలుస్తుంది కదా, మనుషులం కదా, ఆశ గెలుస్తుంది. కానీ ఇప్పుడు నిజస్వరూపం బయటపడ్డది. రేవంత్ రెడ్డి మనల్ని మోసం చేసిండు, రేవంత్ రెడ్డి మాటలకు మాత్రమే పరిమితమైంది తప్ప ఆయన చెయ్యడు. అరే మనం కేసీఆర్ గారిని అనవసరంగా పోడగొట్టుకున్నామనేటువంటి విషయం ఇప్పుడు ప్రజలకు అర్థమైతా ఉంది. మొన్న కల్లాలల్ల వడ్లమ్మిన రైతులకు ప్రతి ఒక్కరు కేసీఆర్ యాదికి వచ్చిండు. ఎరువు బస్తాల కోసం లైన్లలో నిలబడ్డ ప్రతి రైతన్నకు అరే నాడు కేసీఆర్ ఉండగా ఈ ఎరువు బస్తాల గోసలేదు అని గుర్తొస్తా ఉంది. రైతు బంధు కోసం ఎదురు చూసిన రైతన్నకు ఆనాడు మనము అసలు ఎదురు చూడు లేదు, అడుగులు లేదు, టింగు టింగు నా ఫోన్లు మోగినాయి, రైతు బంధు టైం మీద పడ్డది, కరోనా వచ్చినా రైతు బంధు ఆగలేదని ఇవాళ ఎదురు చూస్తున్న రైతన్నకు కేసీఆర్ యాదికి వస్తున్నాడు. ఇట్లా ఏ రంగం చూసినా అద్భుతమైనటువంటి ఫలితాలు మన బీఆర్ఎస్ ప్రభుత్వం అందించింది. మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి, ప్రజలను చైతన్యపరచాలి. మనం గా పని చేసుకుంటూ పోతే విజయం తానంతట తానే మనకు వచ్చి తీరుతుంది. కానీ కార్యకర్తలుగా మనం మర్చిపోవద్దు. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రోగ్రాం వచ్చింది, అదేదో భూతమో ఎస్ఐఆర్లో ఏందో ఆగమవుతుందో అని అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే పోలింగ్ బూత్ ఏజెంట్లుగా ఉన్నామో మన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తే ఏ ఓటు ఎక్కడికి పోదు. ఏంది ఎస్ఐఆర్ అంటే ఏంటి? 20 ఏండ్లకు ఒక్కసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓట్స్ అంటే ఫుల్గా రివ్యూ చేస్తారు. మనమే చూస్తాం ఊర్లల్లా చచ్చిపోయిన ఓట్లు అట్లే ఉంటాయి, తీసేస్తారా? డబుల్ ఓట్లు ఉంటాయి మన బూత్ల, పోలింగ్ బూత్లో పనిచేస్తే ఒక ఓటు 2 జాగాలు ఉంటుంది, ఒకటే బూత్లో కూడా 2 సార్లు వస్తుంది. లేదా ఇప్పుడు హుస్నాబాద్ పట్టణం ఉంది, ఇల్లు ఫస్ట్ వార్డులో కాల్ చేసి 5వ వార్డులకు పోయిండు, ఫస్ట్ వార్డులో ఓటు అట్లే ఉంటుంది, 5వ వార్డులో కొత్త ఓటు రాస్తారు.